హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించుకునే దిశగా గణనీయమైన ముందడుగులో భారతదేశం శక్తివంతమైన బంకర్ బస్టర్ వార్ హెడ్తో కూడిన అధునాతన క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది ఈ ప్రాంతంలో బలమైన సైనిక శక్తిగా దేశం ఆవిర్భావాన్ని సూచిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై అమెరికా GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ను ఉపయోగించడం వంటి ఇటీవలి ప్రపంచ సైనిక పరిణామాల నుంచి ప్రేరణ పొంది భారతదేశం బంకర్ బస్టర్ బాంబుకు సమానమైన దానిని సొంతంగా నిర్మించుకోనుంది. పెద్ద బాంబర్ విమానాల నుంచి సాంప్రదాయ విస్తరణకు భిన్నంగా భారతదేశం క్షిపణి ద్వారా భారీ వార్ హెడ్ను అందించే ఒక కొత్త మార్గాన్ని రూపొందిస్తోంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO ప్రస్తుతం అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి యొక్క సవరించిన వెర్షన్పై పనిచేస్తోంది. ఇది ప్రత్యేకంగా బలవర్ధకమైన భూగర్భ శత్రు నిర్మాణాలలోకి లోతుగా చొచ్చుకుపోయేలా రూపొందించబడిన 7,500 కిలోల భారీ వార్ హెడ్ను మోసుకువెళ్లడానికి రూపొందించబడింది. ఈ వార్ హెడ్లు కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్లు, క్షిపణి గోతులు మరియు రీన్ఫోర్డ్ కాంక్రీట్ పొరల కింద దాగి ఉన్న వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలు వంటి అధిక విలువ లక్ష్యాలను నాశనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అసలు అగ్ని-5 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం లక్ష్యాలను ఛేదించగలదు. అయితే భారీ పేలోడ్ కోసం ఆప్టిమైజ్ చేయబడిన కొత్త వేరియంట్ 2,500 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన దాడి పరిధిని కలిగి ఉంటుంది. తగ్గిన పరిధి ఉన్నప్పటికీ క్షిపణి యొక్క విధ్వంసక సామర్థ్యం మరియు ఖచ్చితత్వం భారతదేశ ప్రాంతీయ నిరోధక వ్యూహానికి, ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా వంటి పొరుగు దేశాల నుంచి వచ్చే ముప్పులకు వ్యతిరేకంగా దీన్ని కీలకమైన ఆస్తిగా చేస్తాయి. బాంబులు భూగర్భంలో పాతిపెట్టబడిన గట్టిబడిన సౌకర్యాలను, తరచుగా సాంప్రదాయ ఆయుధాలకు అందని ప్రదేశాలను ఛేదించడానికి రూపొందించబడ్డాయి. క్షిపణి మోహరింపు ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశం అనుసరణ చేయడం యుద్ధ వ్యూహాలలో ఒక ఆవిష్కరణను మాత్రమే కాకుండా ఖరీదైన బాంబర్ విమానాలు, అవసరమయ్యే వైమానిక డెలివరీ వ్యవస్థలకు ఖర్చుతో కూడుకున్న మరియు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని కూడా సూచిస్తోంది. కొత్త అగ్ని క్షిపణిలోని వార్ హెడ్ పేలుడుకు ముందు భూగర్భంలో 80 నుంచి 100 మీటర్ల వరకు చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది సాంప్రదాయ క్షిపణి వ్యవస్థలు తక్కువగా ఉండే భూగర్భ శత్రు ఆస్తులను తటస్థీకరించడానికి అనువైదిగా చేస్తుంది. ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించడానికి ఆయుధం ఖచ్చితమైన మార్గదర్శకత్వం మరియు అధునాతన నావిగేషన్ వ్యవస్థలతో కూడా అమర్చబడుతోంది. అదనంగా DRDO ఎయిర్ బర్డ్స్ ఫీచర్ యొక్క ఏకీకరణను అన్వేషిస్తోంది. దీనివలన వార్ హెడ్ లక్ష్యం కంటే లెక్కించిన ఎత్తులో పేలిపోయేలా చేస్తుంది. ఇది ఎయిర్ బేస్లు, రాడార్ స్టేషన్లు మరియు సమీపంలోని సాయుధ యూనిట్లు వంటి ఉపరితల స్థాయి సంస్థాపనలకు తీవ్ర నష్టాన్ని కలిగించగల అధిక వేగ శకలాలను చెదరగొట్టడానికి వీలు కల్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.